ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, తోటి విశ్వాసులారా, దేవుని చేత పరిశుద్ధులుగా పిలువబడినటువంటి శ్రేష్టమైన అనుభవం కలిగిన వారులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఇగో జనవరి నెలలో చివరి మంగళవారానికి వచ్చేసాం. ఈ మంగళవారం నాడు మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానవాక్యంగా తీసుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. జనవరి నెలలో చివరి మంగళవారానికి వచ్చేసాం. తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి నాయన. నేను నిత్యరాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నేర్చుకునే వాక్యం మా జీవితానికి ఉపయోగపడాలి. సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి దీన మనస్సు అనేటువంటి చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దీన మనస్సు అనేటువంటి చిన్న హెడ్డింగ్ పెట్టుకుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని. అలాగే తెలుగులో ఇంకో సామెత ఉంటుంది, ఎంట గెలిచి రచ్చ గెలవమని. అంటే ఏదైనా మనతోనే ప్రారంభం అవ్వాలి, మన ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి, మన కుటుంబంలోనే ప్రారంభం అవ్వాలి. ఎక్కడో బయట ప్రారంభం అయితే దాన్ని మనం కొనసాగించడం కాదనమాట అండి. కనుక దీన మనస్సు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన చెప్పేటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటి వారి ఎడల దీన మనస్సు కలిగి ఉండండి. ఏం చేతనంటే, ఈ పెద్దలు ఎదుటివారు మనకి ఎదురుగుండా కనపడతారు, దేవుడు కనపడ్డావు. ఆ కనపడని దేవుని విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నా, భయభక్తులు కలిగి ఉండాలన్నా, ఈ మరొకటి ఏదైనా కానీ అది ముందు ఇక్కడ నేర్చుకోవాలి. అప్పుడు దీన్ని దేవుని దగ్గర మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అది వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అని ఉంటుంది అక్కడ. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి, అది 5:21లో. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశానంటే, ప్రభువు దగ్గరకు వచ్చేటప్పటికి యోహాను సువార్త 13వ అధ్యాయం 13 17 వచనాలు చూస్తుంటే, తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రభువు ప్రేమించారని అక్కడ మనం చూస్తాం. తన వారిని ప్రేమించి ఎంతవరకు ప్రేమించాడంటే అంతము వరకు ప్రేమించారట. ఒక్కసారి మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్తే అక్కడే ఆ మొదటి 17 వచనాలు ఆయన ఎందుకు చెప్పానంటే, ఇస్కరియోతు యోధ ఆయన శిష్యుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచాడు, ఆయన బోధలు విన్నాడు, తన మిగతా శిష్యులతో కలిసి ఆయనను వెంబడించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ సాతానుని ప్రేరేపణ వలన క్రీస్తుని వెంబడించలేకపోయాడు. అంటే పేరుకు మాత్రమే శిష్యుడిగా ఉన్నాడు, నామకార్థమైనటువంటి శిష్యరకం చేశాడు, కానీ పూర్తిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు యొక్క బిడ్డగా, శిష్యుడిగా, విశ్వాసిగా ఉండలేకపోయాడు. శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి క్రీస్తు పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు అభ్యంతరపరిచాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగడానికి నేను అర్హుడిని కాదు అని అన్నాడు. ప్రభు చెప్పారు, నీ పాదాలు నేను కడగకపోతే నా రాజ్యంలో నీకు చోట్లేదయ్యా అన్నాడు. అది హెచ్చరిక పేతురికి. వెంటనే పేతురు అంటాడు, అయ్యా పాదాలు కాదు నాయనా, నా చేతులు శిరస్సు కూడా కడుగునైనా అని అడిగాడు. ప్రాధేయపడుతున్నాడు. అంటే
ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. మిమ్మల్ని ఆ వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకంటే దేవుడు అహంకారులను తప్పకుండా ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడని మన వాక్యం చదువుకున్నాం కదా. కనుక ఇప్పుడు ప్రభు ఏం చేశారు, ఆయన ఏమి నేర్పారు, ఆవేళ శిష్యులు ఇవాళ మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయంలో ఆయన ఏమన్నాడంటే, నేను మీకు ఏదైతే చేశానో, ఏమైతే చేశానో అది మీరు ఒకరి ఎడల కూడా చేయండి. ఇది క్రీస్తు యొక్క ఆజ్ఞ. ఏం చేశారు ఆయన? అంత గొప్ప దేవుడు పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమును అది భాగ్యంగా ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దాసుని రూపము దాల్చుకుని ఇహలోకానికి వచ్చాడు. నేనేం చేశాను? మీ పాదాలు కడిగాను. మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి, ఒకరి ఎడలో ఒకడు వినయ విధేయతలగినటువంటి జీవితాన్ని జీవించండి. ఎందుకు ఇదంతా అంటే, ఇతరుల యొక్క అవసరాలు తీర్చడానికి, ఇతరుల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందడానికి, ఇతరుల గురించి శ్రద్ధ వహించడానికి, బాధ్యత వహించడానికి, వారి గురించి ఆలోచన చేయడం కోసం మీరు నా బిడ్డలుగా విశ్వాసులుగా ఉండండి అనేటువంటి బోధ ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే మనం తగ్గించుకోవటం అనేది, వినయ విధేయతలు కలిగి ఉండటం, దీన మనసు కలిగి ఉండటం అనేది దేనికోసం అంటే, ఓకే ప్రభు చెప్పినట్టుగా ఆయన రాజ్యానికి ఇదంతా, ఆయన రాజ్య ప్రవేశానికి ఇదంతా ఒక మెట్టు అయితే, మన తోటి వారి విషయంలో మనం ఏమై ఉండాలి అనే దానికి ఇది ఒక మంచి గుణపాఠం అన్నమాట అండి. కనుక క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తుని వెంబడించేవారు కాదండి, కలిగి ఉన్నవారు కాదండి. అవన్నీ ఓకే, అక్షరార్థంగా అవన్నీ అర్థాలే. కానీ సేవక సమూహం, యాజక సమూహం కాదు సుమండి. క్రైస్తవులు అంటే, క్రిస్టియన్స్ అంటే సేవక సమూహం. మనం పరిచర్య చేయాలి లోకానికి. ఆయన పరిచర్య చేసి చూపించారు. అక్కడ 12 మంది ఉన్నారు, లిమిటెడ్ డిసైపుల్స్. ఇప్పుడు ఎక్స్టెండెడ్ డిసైపుల్స్ మనం అందరం, విస్తరింపబడినటువంటి శిష్యులం. కనుక మనం లోకానికి పరిచర్య చేయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35-45 వచనాల వాక్య భాగాన్ని మనం గమనిస్తే, అక్కడ జబదయి కుమారులు ఉన్నారు. వారిద్దరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి కుడి ఎడమల స్థానాలని వారు ఆశించారు. మాకు అది కావాలని వారు కోరుకున్నారు. కానీ ప్రభు వారికి ఏం చెప్పారంటే, ఎవరైతే పరిచర్య చేస్తారో వారే ప్రథముడు, ఆ ప్రథమ స్థానాన్ని ఆశించవచ్చు. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు అని అక్కడ నేర్పించారు ఆయన. అందుకనే ఇప్పుడు ఒక మాట చెప్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై, సహోదర ప్రేమ యందు ఒకనికొకడు అనురాగము గలవారై. సహోదర ప్రేమ విషయంలో ఎన్ని ఉంటాయండి? నిజంగా ప్రేమించలేని పరిస్థితి, అనుమానించేటువంటి పరిస్థితి, హెచ్చుతగులు తారతమ్యాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. ఇక అనురాగం అంటారా, రోజు రోజుకి అది సహోదరులు అంటే మన ఇంట్లో వాళ్ళే కాదు, బయట వారి విషయంలో ప్రభు చెప్పారు. అసలు ఇంట్లో ఉన్న వారి విషయంలోనే అది లేనప్పుడు ఇక బయట వారి విషయం ఎలా వస్తుందండి? రాదు కదా. ఘనత విషయములో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఎక్కడ ఎంచుకుంటున్నాం? తక్కువ చేసి చెప్పుకోవడం, తగ్గించి చూపుకోవడమే కదండి. అక్కడ ఏదో లోపం ఉంటుంది, ఆ లోపాన్ని ఎత్తి చూపడమే నేర్చుకున్నామే తప్ప, ఆ లోపాన్ని ఎత్తి చూపి ఆ వ్యక్తిని కించపరిచే ప్రయత్నమే చేస్తున్నామే తప్ప, అసలు ఎక్కువగా హెచ్చించుకునేటువంటి పరిస్థితి ఎక్కడొస్తుంది? ఉండటం లేదు. అందుకనే పౌలు గారు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాల్లో ఆయన ఉంటాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును కలిగి ఉండండి, అలా ధరించుకోండి అని అన్నాడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి.
దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం. దేవుని చేత ఏర్పరచబడ్డాం. లోకంలో చాలామంది ఉన్నారు, రకరకాల మతాలు, నమ్మకాలు, విశ్వాసాలు, అసలు లేరు, దేవుడు లేడు అని చెప్పేటువంటి కొంతమంది, ఎన్నో రకాలు. కానీ మనలను ఆయన ఏర్పరచుకున్నాడు గనక ఆయన బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియమైన వారికి తగినట్లు, ఎవరికి దేవునికి ప్రియమైన వారు ఎలాగైతే ఉండాలో వాళ్ళకి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. ఇవన్నీ మన మీద కప్పుకొని ఉండాలి. ఎప్పుడైతే ఒక మంచి వస్త్రాన్ని మనం కప్పుకొని ఉంటామో మనం ఏంటో ఇంకా అక్కడ బయటికేం తెలియదండి. మనం ఏంటో బయటికి తెలియదు. కనుక వీటిని ధరించుకొని ఆ ధరించుకున్నటువంటి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పుడప్పుడు మనం సామెత వింటామండి, పట్టు చీర ఎరువిచ్చి కూడా పీట పట్టుకు తిరిగిందని. ఎందుకంటే ఎరువు పట్టుకెళ్ళిన ఆవిడ ఈ పట్టు చీరని ఎలా మెయింటైన్ చేయాలో తెలియలేదు అనుకోండి, ఇచ్చినవిడ ఆ చీర ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి కూడా పీట పట్టుకు తిరిగింది అనేది ఒక సామెత. నమ్ముకుంటాం ఆ సామెత చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ మనం ధరించామో యేసయ్య మనకు కూడా పీట పట్టుకు తిరగడం. అలాంటి బ్రతుకు మనం బ్రతకగలుగుతాం. అందుకనే దీన మనస్సు అనే టైటిల్తో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. అది హాని చేశారు ఎవరో, కానీ మనం ఏం చేయాలంటే సహించుకోవాలి, క్షమించాలి. ఎందుకు? ప్రభువు మనల్ని క్షమించాలంటే మనం క్షమించాలి. ప్రభు ప్రార్థనలో కూడా అదే మనకు నేర్పించారు ఆయన. కంఠపాఠంగా ప్రభు ప్రార్థన చెప్పుకుంటున్నాం, కానీ దాన్ని ఆచరించలేకపోతున్నాం. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, ప్రభు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిశుద్ధతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటికంటే కూడా పైన మరొకటి ధరించాలటండి, అదేంటంటే ప్రేమ. వీటన్నిటికీ పైన పరిశుద్ధతకు అనుబంధమైనటువంటి ప్రేమ, పరిశుద్ధతకు అనుబంధమైనటువంటి ప్రేమ ధరించుకొనుడి. దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకుంటేనే ఇంతకు మనం మూలవాక్యంలో చదువుకున్నాం. గర్విష్ఠులు తగ్గించుకోలేరు, గ్యారంటీ. ఇతరుల యొక్క అవసరాలు తీర్చలేరు, ఇది కూడా గ్యారంటీ. గర్విష్ఠులు తగ్గించుకోలేరు, ఇతరుల యొక్క అవసరాలు తీర్చలేరు. ఈ రెండు ఎప్పుడైతే చేయలేకపోయారో దైవ చిత్తానికి లోబడలేరు. కనుక దైవ చిత్తానికి లోబడాలి అంటే తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ఇతరులకి అవసరాలు తీర్చడం మనం నేర్చుకోవాలి. మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనక నాకును చేసితిరి. చాలాసార్లు ఈ వాక్యం చెప్పుకుంటాం. అంటే ఇతరుల యొక్క అవసరాలు ఎప్పుడైతే మనం తీరుస్తామో దేవుని చిత్తానికి లోబడినట్టే అనమాట అండి. అందుకనే 51వ కీర్తన 17వ వచనంలో భక్తుడు ఏమన్నాడంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని అన్నాడు. బలులు కాదటండి ఆయనకి ఇష్టమైంది, విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయమును దేవా నీవు అలక్ష్యము చేయవు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలులు. అందుచేత తగ్గించుకోవటం, ఇతరులకి అవసరాలు తీర్చడం అనేది దేవుని చిత్తానికి లోబడటం, దైవ చిత్తానికి లోబడటం అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 34వ వచనం చూస్తే, అపహాసకులను ఆయన అపహసించును. అపహాస్యం చేయటం బాగానే ఉంటుందండి. అది అలవాటైపోతే ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడా, లేకపోతే సిగ్గుపడుతున్నాడా, తల ఉంచుకుంటున్నాడా, నలిగిపోతున్నాడా ఆలోచించవు, నువ్వు అపహాస్యం చేస్తూనే ఉంటావు. కానీ దేవుడు నిన్ను అపహాస్యం చేస్తాడు. దీనుల ఎడల దయ చూపించును, అక్కడే చెప్పాడు. అపహాసకుల్ని అపహసించి దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడు. కనుక దీనత్వం,
దీన మనస్సు, ఇది దేవుని దయ పొందడానికి ఒక సాధనం, దేవుని దయ పొందడానికి ఇదొక ఆధారం అనేది మనకు ఒక పాఠం అని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 18వ సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 2వ వచనం ఏముంటుందంటే, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషపడక తన అభిప్రాయములను బయలుపరచడందు నీ అభిప్రాయాలు వద్దు, వివేచించాలి. ఆయన ఏం చెప్పారు, నేనేం చేస్తున్నాను, ఆయన ఏం చేయమన్నారు, నేనేం చేస్తున్నాను, ఆయన ఏం చెప్పారు, నేనేం ఆలోచన చేస్తానని వివేచించుకోవాలి. ఈ వివేచన యందు సంతోషపడక నా అభిప్రాయాలు యందు నేను సంతోషపడితే నేను బుద్ధిహీనునే కదా. అంచేత బుద్ధిహీనమైన బ్రతుకు మనకు వద్దండి, వివేచించే బ్రతుకు మనకు కావాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 5వ వచనంలో చాలా చక్కని వివరణ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు. ఈ మాట చెప్పేటప్పుడు ఒక వ్యక్తి ఒక మాట చెబితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ మాటకు విలువ ఉంటుంది. దారిపోయిన వ్యక్తి, అసలు చదువు లేని వ్యక్తి, లేకపోతే సంఘంలో సమాజంలో గౌరవం లేని వ్యక్తి, ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తి, లోపభూయిష్ఠుడు పాపభూయిష్ఠుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఎవరు దాన్ని గైపెడతారండి? ఎవరు ఆ మాటకి విలువనిస్తారండి? ఏమీ ఉండదు. కనుక ఈ మాట చెప్పి ఆయన ఎవరంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఏమని చెప్తున్నాడట, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను, నేను ఇంత గొప్పోడిని, మహోన్నతుడిని, మహాగణుడిని, పరిశుద్ధుడిని, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలాల్లో, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నేను నివసించే వాడనే. కానీ నేను ఎవరిని గైపెడతాను అంటే, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించుచున్నాను. ఎంత గొప్ప అయినా, ఎంత మహోన్నతుడు, ఎంత సర్వోన్నతుడు, ఎంత ఘనుడు, గొప్పవాడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు వినయమైన మనస్సు గలవారి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటే, ఇప్పుడు మన దేవుడు మన దగ్గర, మన హృదయంలో, మన బ్రతుకుల్లో ఆయన నివసించాలంటే మనం ఏమై ఉండాలన్నమాట. ప్రియులారా, హ్యూమిలిటీ అనే మాట మనం చదువుకుంటాం కదండి, అది తగ్గించుకోవటం అనేది, అది అన్ని వేళలా కుదరదండి, అన్ని వేళలా కుదరదు. అది కొన్నిసార్లు ప్రదర్శించగలుగుతాం, చూపించగలుగుతాం, కొన్నిసార్లు ఉష్కాకి మాయమైపోద్దంతే. ఈ ఈ ఈ హ్యూమిలిటీలోంచి హంబుల్ అనే మాట వచ్చింది కదా. ఈ హంబుల్ అనేది ఒకరు తన్ను తాను ఎంచుకోకపోవడంలో ఉంటుంది, తన్ను తాను ఎక్కువగా ఎంచుకోకపోవడంలో ఉంటుంది ఈ హంబుల్ అనేది. ఇది గర్వానికి వ్యతిరేకమైనటువంటి పదం అన్నమాట అండి. ఈ జీవితం గర్వానికి వ్యతిరేకమైనటువంటి జీవితం. నెబుకద్నెజరు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేమును సర్వనాశనం చేశాడు 609 BCలో. 90 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని చేయించి అందరూ దానికి నమస్కరించాలన్నాడు. 3 బాలురు మేము నమస్కరించమన్నారు. అగ్నిగుండంలో వేస్తానన్నాడు, వేసుకో అన్నాడు. ఉన్నదానికంటే 7 రెట్లు వేడి పెంచేశాడు. ఆ 3 విసిరేయమన్నాడు. ఆ 3 విసిరేశారు. ఎవరు విసిరారో వాళ్ళు ఆ అగ్ని వేడికి కాలు చచ్చిపోయారని మనం బైబిల్లో చదువుతాం. వాళ్ళ 3తో పాటు మరొక ఆయన తిరుగుతున్నాడు, బయటికి రమ్మన్నాడు, వచ్చారు. వాళ్ళ వస్త్రాలు కూడా అగ్నివాసన రాలేదు, మనిషి మారలేదు, తగ్గించుకోలేదు. ఆ తర్వాత మనం దానియేలు చరిత్రలోకి వెళతాం. ఒక నెల రోజులు ఇంకా మీరు ఏం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఇక ఎక్కడ ప్రార్థన పూజ ఏమి జరగడానికి వీల్లేదు, ఇక్కడే ఇదే. తన గదిలోకి వెళ్ళాడు, యెరూషలేము వైపున కిటికీ తెరిచాడు, రోజుకు ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఆజ్ఞ ఉంది కదా. ప్రేరేపించిన కొంతమంది దుర్మార్గులు సింహాల గుహలో వేసేశారు, ఏమీ చేయలేకపోయాడు. దానియేలు ఏమీ అవ్వలేదు, బయటకు వచ్చాడు. ఒక రాత్రి గోడ మీద ఒక రాత, దాని అర్థం తెలియదు, కంగారు పడ్డాడు, ఎవరిని పిలిచినా చెప్పలేకపోతున్నారు. దానియేలు చెప్పాడు,
దేవుడు నిన్ను త్రాసులు వేసి తూచారు, నువ్వు తేలిపోయావు అంతే. అతడు అడవిలోకి నెట్టబడ్డాడు. పశువు లాంటి జీవితం, పశువు వలె గడ్డి మేస్తూ కొంతకాలం జీవాల్సి వచ్చింది. మారాడా? ఎన్ని స్టెప్స్ వచ్చాయి చూడండి. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, తర్వాత దానియేలు, ఆ తర్వాత వ్రాత. ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన తన జీవితంలో ఈ తగ్గించుకోవటం అనేది లేదు, వినయ విధేయతలు ప్రదర్శించడం అనేది లేదు. చాలా పశువు వలె గడ్డి మేసాడు అంటే ఏం జరిగిందో ఒకసారి ఊహిద్దాం. గర్వం చేయలేని పని అణుకువ చేస్తుంది. ఇది మర్చిపోద్దండి మనం. గర్వం చేయలేని పని అణుకువ చేస్తుంది. వినయ విధేయతల హృదయం నాకు దేవుని అవసరం ఉంది అని గుర్తిస్తుంది. ఏ హృదయంలో అయితే వినయ విధేయతలు ఉంటాయో ఆ హృదయం, అయ్యా నాకు దేవుడు కావాలి బాబు, నాకు దేవుని అవసరం ఉందని గుర్తిస్తుంది. దానితో పాటు పాపాలు ఒప్పుకునేలా చేస్తుంది ఈ వినయ విధేయతలు గల హృదయం. దేవుని ఎదుట మోకరిల్లేలా చేస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, నేను గర్విష్ఠులను అణచి విధేయత గల వారిని నేను నా బిడ్డలుగా, సేవకులుగా వాడుకుంటాను అని చెప్తున్నాడు ఆయన. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అన్నాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? ఏది? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలత ఎవరు ఉంటాయంటే, ఎవరిలో అయితే దీన మనస్సు ఉండదో వారిలో ఉంటాయి. వాళ్ళు యెహోవాకు అసహ్యులు, క్లియర్గా చెప్తా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళితే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఇప్పుడు దాకా మనం విన్నాం కదండి, ఏది మంచిదో, ఏది చెడో, ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది కావాలో, ఏది అక్కర్లేదో నీకు తెలియచేయబడింది. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడిన. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. నిన్నేం అడగలేదు, వేలాది నదులంత విస్తార తైలం అడగలేదు, నీ జ్యేష్ఠ కుమారుని నాకు బలిగా ఇమ్మని అడగలేదు, ఇంకేదో పట్టాలని అడగలేదు. ఏమడుగుతున్నాడు ఆయన? కనికరమును ప్రేమించుట, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా ఆయన మనకు నేర్పించాడు, బోధించాడు. అదే ఆయన మొన్న అడుగుతున్నాడు. రోమ 12:3 అంటాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, నేనేమై ఉన్నానో నాకు తెలియాలి, అంతకు మించి నేను ఎక్కువ ఆలోచించవద్దు, అంతకు మించి నేను ఎక్కువ ఊహించుకోవద్దు. చర్చికి వెళతాం, మన పక్కన ఎవరో కూర్చుంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏంట్రా అంటే వాళ్ళకంటే నేను చాలా ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ మన హృదయాల్లో ఉంది కనుక. సంఘ పెద్దల ఎలక్షన్ జరిగింది. 2 స్త్రీలు ప్రక్క నించున్నారు. ఒక ఆవిడ ముఖం మార్చుకుని ఉన్నారు, నేను గమనిస్తున్నాను. ఆ తర్వాత సాయంకాలం ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వెళ్ళాను. అది నా ప్రక్కన నుంచోవడానికి తగునా అని అడుగుతుంది ఆవిడ. అంటే ఈవిడ ఏం ఊహించుకుంటుందన్నమాట. అది చాలా పాపాత్మురాలు, దుర్మార్గాలు, నిజరాలు, అలాంటిది ఇలాంటిది, నేను చాలా పరమ పవిత్రురాలని. నిజమేనా? ఆ క్వాలిటీస్, ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ నీలో ఉన్నాయా? తవ్వితే చాలా ఉంటాయి వెనకబడుతనాలు. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగిన రీతిగా నడుచుకో, వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, కక్ష చేతనైన వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచండి. ఎందుకంటే వాడు యోగ్యులు గనకే దేవుని చేత చేయబడ్డారు, వారు అర్హులు గనకే ఆయన చేత ప్రేమించబడుతున్నారు, అర్హులు గనకే. ఏమండి, బీద విధవరాలని ఎవరు లెక్క చేస్తారండి? ఎవరు లెక్క చేయరు. పైగా ఆవిడిచ్చే కానుక ఏ పాటిది? గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ కానుకలు తమ పని వాళ్ళతో మోయించుకొస్తున్నారు. ఏది లెక్కలేదు, ఏమీ పట్టించుకోలేదు ఆయన.
తన దగ్గర ఉన్న 2 దమ్మిడీలు 2 కాసులు వేసిన బీద వృద్ధురాలికి కానుకను ఆయన పట్టించుకున్నారు, అంగీకరించారు, 10 మందికి బాహాటంగా తెలియజేశారు. కక్ష చేత నేను వృధాతిశయం చేతన ఏమి చేయక వినయమైన మనస్సు గలవారి ఒకనికొకడు తనకంటే యోగ్యుడని. ముగించే ముందు ఒక మాట చెప్తాను మీకు. యాకోబు పత్రిక 4:10 అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు హెచ్చిస్తే, దేవుడు గణపరిస్తే ఎందుకు? తండ్రివైన అబ్రహామా, కొంచెం లాదను పంపించి నా నోట్లో 2 నీళ్లు చుక్కలు పోస్తాడని అడగాల్సి వచ్చిందండి. తగ్గించుకోలేకపోయాడు. దేని మనసు కలిగినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈయనేమో అగ్నిగుండంలో నరకయాతన పడుతున్నాడు. అంచేత చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ముందు ఇంట్లో నేర్చుకోవాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనే మాట చెప్పాను. మీరందరూ ఎదుటి మానేయడో దేని మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనాలు. నాయన, దీన మనసు మా క్రైస్తవ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంత అవసరం మాకు నేర్పించారు. ఇంతకుముందు విన్నాం, నేర్చుకున్నాం, మర్చిపోయాం. మళ్ళీ నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చావు దేవా, నీకు వందనాలు తండ్రి. వారిదే నీ పరలోక రాజ్యం అని మీరు మాకు నేర్పించారు, మీకు వందనాలు. కనుక మమ్మల్ని మేము చూసుకుని గర్వించకుండా, ఉప్పొంగకుండా, గొప్పగా మేము ఎంచుకుని మిగతా వారిని తక్కువగా కించపరచకుండా జాగ్రత్తగా గడపడం మాకు నేర్పించండి నాయన. ఇగో జనవరి నెల చివరి మంగళవారంలోకి వచ్చేసాం. మళ్ళా మరొక క్రొత్త నెల ప్రారంభం కాబోతోంది. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. విధేయులుగా, సహృదయులుగా, మీ చేత మంచి అనిపించుకున్న బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉండటం మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి నాయన. మా బిడ్డలు చదువుల్లో ఉన్నారు, పరీక్షలకు దగ్గరకు వచ్చేసారు, వారికి తోడుగా నడిపించు. యవన బిడ్డలను ఆశీర్వదించు. వివాహం, ఉద్యోగం, వారికి జీవితపు ముఖ్యమైన అవసరాలు అవి తీర్చండి తండ్రి. విదేశాల్లో ఉండే బిడ్డలకు, వారి కుటుంబాలను కూడా దీవించండి. వారికి ఉద్యోగాలు, చదువులు సహాయం చేయండి. బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చాలా వెనుకబడితనం ఉంది. వాటన్నింటిలో కూడా మీరు సహాయం చేసి నడిపించండి. మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి. శాంతి సమాధానాలతో ముందు నడిపించండి. మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచమని, ప్రతి ఒక్కరి యొక్క ప్రతి అవసరత తీర్చి నిబిడలుగా అంగీకరించి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడలు అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నేను వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో రెవరెండ్ దొరైరాజు అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ఇంకెవరైనా క్రొత్త వారు ఉంటే పరిచయం చేయండి. మనమందరం దేవునిలో ఎదగటానికి ఈ వాక్యం మరొకసారి మనకు సహకారిగా ఉంటుంది. మరొకసారి మీకు వందనాలు.